హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. కార్తీక మాసంలో అది కూడా శనివారం రోజు రావడం ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజును పూజ కనుక చేసుకుంటే మాత్రం మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. ఈరోజు పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఏవి చేసినా కూడా మీకు చాలా మంచి అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు ఇంట్లో సులభంగా పూజ అనేది కూడా ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఏ మంత్రాలు జపం చేసుకోవాలి, ఏ దీపారాధన చేసుకుంటే ఎంత మంచి అనేది జరుగుతుంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. కార్తీక మాసం అంతా కూడా శివకేశుల భక్తి నాదంతో అయితే నిండిపోతుంది కదా. ఈ మాసం అంతా కూడా చాలా పవిత్రమైన మాసం. ఈ మాసంలో చేసుకునే దాన ధర్మాలు, అలాగే పూజలు అనేవి కూడా మనకు ఎంతో పుణ్య ఫలితం అనేది కూడా ఇస్తుంది. కార్తీక మాసంలో వచ్చే ఈ శుక్లపక్షం నాడునే ఏకాదశి అని అంటారు. దీనినే చిలుక ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు ఇలా పూజ చేసుకొని దాన ధర్మాలు చేసినా కూడా మనకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ఆషాఢ ఏకాదశి రోజునైతే శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రలోకి అయితే వెళ్తాడు కదా. మళ్ళీ కార్తీక ఏకాదశి రోజున అనగా ఈ చిలుక ఏకాదశి రోజున అయితే మళ్ళీ నిద్రలో నుంచి అయితే మేల్కొంటాడు. అందుకే ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు, అందులోనూ శనివారం రోజు రావడం ఇలా చాలా అరుదుగా వస్తుంది ఫ్రెండ్స్. అందుకనే తప్పకుండా పూజ అయితే చేసేసుకోండి. ఆ రోజు అయితే తెల్లవారుజామునే నిద్ర లేచేసుకొని శుచిగా మొత్తం ఇల్లునైతే శుభ్రపరచుకొని తర్వాత స్నానం చేసేసుకొని పూజ గదిని కూడా మంచిగా శుభ్రపరచుకోవాలి. తర్వాత ముందుగా అయితే దీపం అనేది వెలిగించుకోవాలి. దీపం అనేది నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం అనేది కూడా వెలిగించుకోవాలి. ఏకహారతితో లేక అగరబత్తులతో అయినా దీపం అనేది వెలిగించేటప్పుడు కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ దీపం అనేది వెలిగిస్తే చాలా మంచి అనేది జరుగుతుంది. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత మనం గణపతిని అయితే ఆరాధన చేసేసుకోవాలి. గణపతిని అయితే మనసులో ధ్యానం అనేది చేసేసుకోవాలి. ఓం గణేశాయ నమః అని 3 సార్లు అయితే జపం చేసుకుంటూ మనం గణపతిని అయితే ఆరాధన మనసులో అయితే ధ్యానం చేసేసుకోవాలి. తర్వాత శ్రీ మహావిష్ణువుని కూడా ధ్యానం చేసేసుకోవాలి. కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని మీకు వీలైతే ఈ మంత్రాన్ని అయితే జపం చేసుకోండి. మీకు ఆ మంత్రం చెప్పుకోలేకపోతే 108 సార్లు అయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కూడా జపం చేసుకోండి. నేను ఇచ్చిన ఈ మంత్రాన్ని లేక ఆ మంత్రం మీకు వీలు కాకపోతే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కూడా జపం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు తులసి దళాలు కూడా మనం సమర్పణ చేసుకోవాలి. శ్రీవారికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి తులసి దళాలు అనేవి శ్రీవారికి అయితే ఆరాధన చేయాలి. తర్వాత పంచామృతంతో అభిషేకం చేస్తే చాలా మంచిది. పంచామృతం అభిషేకం చేసుకోలేకపోతే నీళ్ళతో అయినా అభిషేకం చేయండి. తర్వాత చందనం, పుష్పాలు కూడా సమర్పణ చేసుకోండి. ఈ రోజున అయితే చిలుక ఏకాదశి కాబట్టి ఒక చిన్న చిలుకనైతే చిత్రాన్నైతే మన పూజ చేసుకునే గదిలో పెట్టుకున్నా కూడా చాలా మంచిది. లేక చిలుక బొమ్మనైనా ఉంచినా కూడా పూజ చేస్తే కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. అది జ్ఞానానికి అలాగే మధురమైన వాక్యానికి సంకేతంగా మనం చిలుకనైతే పూజ చేసుకుంటాము ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చిలుక బొమ్మను పెట్టుకొని మీరు పూజ అయితే కూడా చేసేసుకోండి. తర్వాత నైవేద్యం అనేది సమర్పించుకోండి. చక్కెర పొంగలి లేదా పాలు, పండ్లు సమర్పించినా కూడా మనం ఈరోజు నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. అలాగే విష్ణువు యొక్క సహస్రనామాలు అయితే ఉంటాయి కదా, వాటిని అయితే జపం చేసుకోండి. అలాగే గోవింద నామాలు స్మరణ చేసుకున్నా కూడా చాలా మంచి అనేది జరుగుతుంది. ఈరోజు చాలామంది అయితే ఉపవాసం అనేది ఉంటారు కదా. సాయంత్రం టైంలో అయితే తులసి దళం నీటితో అయితే ఉపవాసం విరమణ చేసుకోవచ్చు. నైవేద్యం అనేది పెట్టిన తర్వాత హారతి అనేది కూడా ఇచ్చేసుకోవాలి. తర్వాత చిలుక ఏకాదశి కాబట్టి కింద ఇస్తున్న ఈ మంత్రాన్ని కూడా మీరు జపం చేసుకుంటే కూడా చాలా మంచి అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చిలుక ఏకాదశి మహిమ అనేది ఏంటనేది కూడా తెలుసుకుంటే ఈ రోజున పాప విముక్తి అనేది పొందుతారు. అలాగే మధురమైన వాక్యం కూడా మనకు లభిస్తుంది. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మన ఇంట్లో కూడా సుఖశాంతంతో ఉండుతారు. అలాగే విష్ణు కటాక్షం కూడా మనం పొందుతుంది. ఈ విధంగా అయితే ఒక రాజు అయితే అనుకోకుండా అయితే చిలుక ఏకాదశి రోజున అయితే ఉపవాసం ఉండడం వల్ల అతను మరణించిన తర్వాత మళ్ళీ చిలుక రూపంలో వచ్చి విష్ణు నామస్మరణలో అతనికి మోక్షం అనేది లభిస్తుంది. అందుకనే ఈరోజు చిలుక ఏకాదశిగా అనే పేరు వచ్చింది. ఈ విధంగా తులసి దళాలు కూడా సమర్పణ చేసేసుకొని పూజ అయితే చేసుకుంటే దీపం కూడా పెట్టుకొని ధూపదీప నైవేద్యాలు అలాగే దాన ధర్మాలు చేసినా కూడా మీ ఇంటికి శాంతి, ఆనందం, ఐశ్వర్యం కలుగుతుంది. ఈ విధంగా అయితే కార్తీక ఏకాదశి రోజున అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకుంటాను. మీరు అయితే ఏ విధంగా చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్
చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోను షేర్ చేయండి. అలాగే ఇలాంటి పూజా సంబంధిత విషయాలు మరికొన్ని తెలుసుకోవాలన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.